నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి మార్పు అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్గొండ బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మనతో ఉన్నారు. నా చెప్పండి, ఏంటి కలకలం? బీజేపీ పార్టీలో అభ్యర్థిని ఏమైనా మార్చే ఆలోచనలో ఉందా? ఎందుకు నూకల నరసింహారెడ్డితో ఇప్పుడు మరొక సెట్ నామినేషన్ని దాఖలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఈరోజు నల్గొండ పార్లమెంట్కి సంబంధించిన బీఫామ్ మీ అందరికీ చూపించబోతా ఉన్నాను. మరి దాంట్లో మీరు చూడొచ్చు, శానంపుడి ఇక్కడ మీరు కిషన్ రెడ్డి గారి, మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి సంతకం. మరి ఇక్కడ మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఇచ్చిన బీఫామ్ కూడా ఉన్నది. మరి శానంపుడి సైదిరెడ్డి గారే అభ్యర్థి. మరి దీనికి సబ్స్టిట్యూట్ నూకల నరసింహారెడ్డి గారు ఉన్నారు. 16వ తారీఖు మీరు బీఫామ్ మీద మీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడితో సైన్ చేయించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అత్యవసరంగా, అంటే ఇప్పుడు ప్రీవియస్ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డితో నామినేషన్ వేయించారంటే అది ఆల్టర్నేట్ కోసమేనా, లేకపోతే ఏదైనా పార్టీ మార్పు చేసే అవకాశం దృష్ట్యా కూడా ఆలోచన చేశారు? బీఫామ్ వచ్చిన తర్వాత ఫైనలే కదా, బీఫామ్ ఎవరికి వస్తే వారే కదా క్యాండిడేట్. మరి నల్గొండ పార్లమెంట్ నుండి శానంపుడి సైదిరెడ్డి గారే క్యాండిడేట్గా ఉండబోతారు. ఆ క్యాండిడేట్ శానంపుడి సైదిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కొనడానికే బీజేపీ పార్టీలో చేరిండు. ఆయనకి ఇక్కడ లోకల్గా కూడా బీజేపీ క్యాడర్లోనే ఇప్పుడు సహాయ సహకారాలు అందట్లేదని చెప్పి టాక్ కూడా మీ పార్టీలో నడుస్తుంది. మీరు అన్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడానికి, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని గతంలో ఓడించిండు. మొన్న కూడా 75,000 పైచిలకు ఓట్లు సాధించిండ్రు. మరి ఇక్కడ కుటుంబ పరిపాలన ఉన్నది. ఒక పక్కన కోమటిరెడ్డి గారి కుటుంబము, ఒక పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం, జానారెడ్డి గారి కుటుంబము, కంచర్ల గారి కుటుంబం. మరి కొత్తగా ఈ దొంగల ముఠాలో చేరబోతూ ఉన్నారని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కుటుంబం కూడా. మరి ఈ దొంగల ముఠా ఒకవైపు ఉన్నది, మరి మోదీ గారు ఒకవైపు ఉన్నది. మరి ధర్మమా అధర్మమా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. మరి ప్రజలందరూ ఒక ఆలోచనకు వచ్చిండ్రు. ఏ పార్లమెంట్లోనైనా మోదీ గారిని చూస్తూ ఉన్నారు. మరి మోదీ గారే వారి అభ్యర్థి అనుకున్నప్పుడు ప్రజల నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు. పెద్ద మెజారిటీతోని 2 పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నారు. ఇప్పుడు దేశంలో మీరు 10 ఏళ్ళు ఇప్పటికే పాలనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. మీరు ఆ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసి కూడా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాయని చెప్పి ఆ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ని బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిపి టార్గెట్ చేస్తున్నాయి. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2 పార్టీలు కలిపి 4 నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా మీరు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు, లంక బిందెలు ఉన్నాయని వచ్చినాము, మరి ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండ్రు వారు. మరి కనీస రాష్ట్ర పరిస్థితుల పట్ల అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఎటువంటి నల్గొండ ప్రజల పక్షాన, నల్గొండ ప్రజల మీదైనా, నల్గొండ జిల్లా మీదైనా ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళకి నల్గొండ అభివృద్ధి కానీ, నల్గొండ ప్రజల పక్షాన కానీ ఎటువంటి ఆలోచన లేదు. వారు గతంలో కూడా ఎన్నోసార్లుగా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, మంత్రులుగా ఉన్నారు. కేవలము డబ్బు జల్లడము వాళ్ళ పని. ఈరోజు కూడా మనకి తెలుసు ఏ రకంగా డబ్బులు ఇస్తా అన్నా కూడా ఈరోజు వాళ్ళకి కార్యకర్తలు వచ్చే దాఖలాలు మనకి కనిపిస్తలేవు. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోదీ గారు కావాలి. ఎందుకంటే మరి ముచ్చటగా మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాబోతున్న తరుణంలో మరి నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నట్టయితే అభివృద్ధి జరుగుతుంది. మరి కేంద్ర ఫలాలు, కేంద్ర నిధులు కూడా నేరుగా నల్గొండకు వస్తాయని చెప్పి యావత్ నల్గొండ ప్రజానికం కోరుకుంటున్న తరుణంలో వాళ్ళందరూ కూడా సూసైడ్ బాంబర్లే. కాంగ్రెస్ పార్టీ సూసైడ్ బాంబర్లు, వాళ్ళే కొట్లాడుకుంటారు. మరో పక్క నుంచి మనకు తెలుసు అన్నతమ్ములకు ఇద్దరు కూడా పడతలేదట. మరి తమ్ముడు ఈ నల్గొండ పార్లమెంట్ నుంచి ఎవరిని గెలిపిస్తే మరి తమ్ముడికి మంత్రి పదవి వస్తుందని చెప్పి అన్ననేమో గెలవనీయకుండా చేస్తున్నట, తమ్ముడేమో ఇది చేస్తున్నట. వాళ్ళ కుటుంబాలలోనే ఈరోజు ఒక వైరం ఏర్పడింది. వాళ్ళే పంచాయతీలు పెట్టుకుంటున్నారు. మరో పక్క నుంచి ఒకరు కాలు గుంజుతున్నారు, ఒకరు చేయి గుంజుతున్నారు. మరి నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి వాళ్ళ గెలుపైతే నాకైతే ఎక్కడ కనిపిస్తలేదు. ప్రజలు ఈ కుటుంబ పరిపాలనని అంతం చేయాలి నల్గొండ జిల్లాలో అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చిన తరుణంలో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర రాజధాని కూతవేటు దూరంలో ఉన్న నల్గొండ జిల్లాకు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇటు ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఏవి కూడా ఇప్పటివరకు రాలేదు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఏం చేసింది? ఇప్పుడు మీకు ఓటేస్తే ఏం చేస్తారు? మళ్ళీ మొన్న మేమందరం ఒక సెట్ ఆఫ్ నామినేషన్ వేసినప్పుడు నల్గొండకి ముఖ్య అతిథిగా
మా అభ్యర్థి సైదిరెడ్డితో పాటు నామినేషన్ చేయడానికి కేంద్ర మంత్రివర్యులు కిరణ్ రిజిజు గారు వచ్చిండ్రు. మరి ఈ క్లాక్ టవర్ చౌరస్తాలోనే కిరణ్ రిజిజు గారు ఒక మాట చెప్పడం జరిగింది, సైదిరెడ్డి గారికి ఓటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపియండి నల్గొండలో, మరి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా నేను ఇక్కడికి తీసుకొస్తానని చెప్పి వారు బహిరంగంగానే ఒక 2 రోజుల కిందనే చెప్పడం జరిగింది. మరి హైవేలు అయితేనే కానివ్వండి, మరి ఈరోజు నిరుపేదలకి ఇల్లు కట్టియడం కానీ మోదీ గారికి మనం గతంలో చూసినాము ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పేదవాళ్ళకి ఏ రకంగా ఇల్లు కట్టిస్తా అని చెప్పి మోసం చేసిందో మనకు తెలుసు. మరి అంతకంటే ముందున్న కాంగ్రెస్ పార్టీ కూడా పేదల పక్షాన చిత్తశుద్ధితో లేదు, పేదలకి బడుగు బలిగిన వర్గాలకి ఇల్లు కట్టియలేదు. మరి నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఎంతమందికి ఈరోజు ఇల్లు కట్టించునో తెలుసు. మరి తెలంగాణలో కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రతి అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తారు. మరి మనకి విశ్వకర్మ యోజన కింద ఏ రకంగా మరి బీసీలకి ఏ రకంగా లోన్లు ఇస్తున్నారో మనందరికీ తెలుసు. మహిళలకి 33% మన రిజర్వేషన్ అయినా కూడా మరి ప్రధానమంత్రి మోదీ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు, మరి గెలిచిన 100 రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా ముఖ్యమైనవి చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుపోతా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నరేంద్ర మోదీ గారు ప్రధాని అయితేనే నల్గొండ అభివృద్ధి చెందుతుంది, నల్గొండ మరి అభివృద్ధి చెందాలి, కేంద్ర ఫలాలు అందాలి అంటే మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే మనకి అవకాశం ఉంటుంది. మరి కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి అందరూ కూడా ఈరోజు మోదీ 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 అని చెప్పి ఈరోజు అందరూ కూడా మోదీ గారికి ఓటేయాలని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మా అందరికీ కూడా ఖచ్చితమైన నమ్మకం ఉన్నది. నల్గొండ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కుటుంబ పరిపాలనకి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించబోతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా మోడీ ధర్మపాలనకు ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారు. ఇటు నల్గొండతో పాటు దేశంలో మొత్తం కూడా మోడీ 3వ ప్రధానమంత్రి అవడం ఖాయం, ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులు ఇద్దరు కూడా గెలుపొందడం ఖాయం అంటూ కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో న్యూస్ మధుతో